హాయ్ అండి, మన చైనీస్ రైస్ రెసిపీ కావాలని వెజిటేబుల్స్ చూద్దాం. ఆనియన్, టమాటో, పొటాటో, క్యారెట్, మష్రూమ్స్, గ్రీన్ చిల్లీ, క్యాప్సికమ్, బీన్స్. రైస్ కుక్కర్ తీసుకుని 1 కప్ రైస్, బ్లాక్ పెప్పర్ 10. మనం ముందుగా క్లీన్ చేసుకుని వెజిటేబుల్స్ అన్ని వీడియోలో చూపిస్తున్నాను కదండి, ఆ విధానంగా వేసుకుని తర్వాత అందులో పైన లైట్గా ఆలివ్ ఆయిల్ వేయాలండి. తర్వాత మన టేస్ట్ సరిపడా అంత సాల్ట్ కూడా వేసుకోవాలి. దానిపైన మన సూపర్ మార్కెట్లో దొరుకుతాయండి మిక్సర్ హెర్బ్స్ అని, అది కూడా తీసుకుని మిక్సర్ హెర్బ్స్ కూడా వేసుకోవాలి. తర్వాత నేను 1 కప్ రైస్ తీసుకున్నానండి, దానికి 2.5 కప్స్ వాటర్ పడుతుంది, అది కూడా వేసుకోవాలి. మూత పెట్టి విజిల్స్ ఒక 3 రావాలండి. 3 అంతేనండి. 3 విజిల్స్ వచ్చాక చల్లారిపోయాక మనం విజిల్ తీసి కలుపుకొని మన ప్లేట్లో సర్వ్ చేసుకుని ఎంతో ఈజీగా టేస్టీగా ఉండే చైనీస్ రైస్ రెడీ అండి. దీని కాంబినేషన్గా మనం ఆవకాయనే వేసుకోవచ్చు, లేదా ఏదైనా కర్రీ ఉంటే కర్రీ లేదా పప్పు, దేనికైనా ఇది కాంబినేషన్ బాగుంటుందండి. అంతేనండి, చైనీస్ రైస్ రెసిపీ రెడీ. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ప్లీజ్ like, share and subscribe my channel. Thank you so much. Bye.